ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మశాసనం కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయం అని పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై 3 దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతుంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకిలు, మజ్హూబీ సిక్కులకు 50% రిజర్వేషన్ కల్పించింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్ను విచారించిన 5 సభ్యుల ధర్మశాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మశాసనం తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని 7 సభ్యుల ధర్మశాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించి జస్టిస్ చంద్రచూడ్ ధర్మశాసనం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. 7 సభ్యులు ఉన్న ధర్మశాసనంలో 6 వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.